హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? పదండి, మనం మ్యూచువల్గా విడాకులు తీసుకుందాం. సరేనండి పదండి అని చెప్పేసి చక్రి మహా లాయర్ దగ్గరికి వస్తారు. లాయర్ పిలవడానికి కోసం వెయిట్ చేస్తారు. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి. సరేనండి అని చెప్పి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత లాయర్ గారు మాట్లాడతారు. కూర్చోండి అని చెప్పి, ఏంటి అసలు ఈ అబ్బాయి నీకేమవుతాడు? మాకు విడాకులు కావాలండి అంటుంది మహా. అది కాదు, ఈ అబ్బాయి నీకేమవుతాడు? తన పేరు చక్రి. నేను అడిగే పాయింట్ ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? ఈ అబ్బాయి నీకేమవుతాడు? మాకు మ్యూచువల్గా విడాకులు కావాలండి అంటే నీకు ఆ అబ్బాయి ఏమవుతాడు అన్నది చెప్పడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. అతన్ని భర్తని చెప్పడానికి కూడా నీకు ఇష్టం లేదన్నమాట. నీకే తొందరగా ఉన్నట్టుందమ్మా విడాకుల కోసం. అతను సౌమ్యంగా ఉన్నాడు. అది కాదండి, మేము కలిసి కాపురం చేయలేకపోతున్నామండి, అందుకనే మాకు విడాకులు కావాలి అంటుంది మహాలక్ష్మి. అసలు మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా? మా పెళ్ళైన 2 నెలలు అయిందండి. 2 నెలలకి విడాకుల? మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తానమ్మా. కౌన్సిలింగ్ కాదండి, మాకు విడాకులు కావాలి, మ్యూచువల్గా విడాకులు కావాలి. నువ్వు ఓ పని చేయమ్మా, 2027 వచ్చే నెల అప్పటికి 1 ఇయర్ అవుతుంది. అప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తా. ఏదైనా పెళ్ళి రద్దు చేయాలంటే మినిమం 1 ఇయర్ అయినా ఉండాలి, సరేనా అని చెప్పేసి ఫోన్ వస్తుంది. ఏంటే ఒక ఫోన్ మాట్లాడుకుంటానమ్మా. అదేం లేదండి, నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను ఓటీపీ కోసం. ఓటీపీ కావాలా? నేను లాయర్ అయ్యుండి నీకు ఓటీపీలు చెప్పాలా? ఇంకా మనం నయ్యమే, కొన్నాళ్ళైనా కాపురం చేస్తాం, ఇప్పుడు 2 నెలలకి విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి లాయర్ వాళ్ళ ఆవిడతో మాట్లాడి వస్తాడన్నమాట. అయినా ఇది ఫ్యాషన్ అయిపోయిందమ్మా. మీ కన్నవాళ్ళు ఏమనుకుంటారు? మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? లేచిపోయినప్పుడు మీకేం తెలీదు, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తెలీదు, ఇప్పుడు విడాకులు కావాలంటున్నారా? అసలు మీ పెళ్ళి ఎక్కడ జరిగింది? అసలు మీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా అని అనేసరికి మహాలక్ష్మి, ఇదిగోండి. ఇదేంటి, మీ పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగిందా? అదేమి ఇది అసలు పోలీస్ స్టేషన్లో జరగడం ఏంటి అంటే, నేను పనిచేసే ఓనర్ గారి కూతురండి, డ్రైవర్గా వాళ్ళ ఇంట్లో పనిచేస్తా. ఓహో, మీది లవ్ మ్యారేజ్ అన్నమాట. అదేంటి, సరే అయితే మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అనేసరికి మహాలక్ష్మి, చక్రి ఆధార్ కార్డు మిమ్మల్ని ఇస్తే సరిపోతుందా, నేను ఇవ్వకూడదా అని చెప్పేసి, నా దగ్గర లేదు కదా ఆధార్ కార్డు అంటుంది మహాచక్రితో. అదేంటి, ఆధార్ కార్డు లేకుండా అసలే ఏమీ చేయనివ్వరు, కనీసం నువ్వు ఆధార్ కార్డు లేకుండా నీకు పెళ్ళి ఎలా చేశారు? ఇది అసలైన పాయింట్ అని చెప్పేసి అనేస్తాడు. ఓ పని చెయ్యమ్మా, నీ ఆధార్ కార్డు లేకుండా నేను ఏమి చేయలేను, నీ కేసు కూడా టేకప్ చేయలేను, కాబట్టి మీరు ఆధార్ కార్డులు తెచ్చుకుని అప్పుడు రండి, అప్పుడు నేను చెప్తాను అని అనేసరికి మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోయి, చాలా బాధగా ఉందండి నాకు, అసలు విడాకులు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వస్తాయనుకున్నాను, అది రాలేదని నాకు చాలా బాధగా ఉందండి అని అనేసరికి చక్రి డ్యాన్సులు వేసుకుంటూ వస్తాడు. అయినా నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదండి, ఆధార్ కార్డు లేకుండా అసలు ఎలా పెళ్లి చేశారు పోలీస్ స్టేషన్లో? నిజమే కదా, ఆధార్ కార్డు లేకుండా నాకు హాస్టల్లో రూమ్ కూడా ఇవ్వనన్నారు కదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలా ఆలోచిస్తున్నారేంటండి, వదిలేయండి, వస్తుందిలేండి అంటూ ఉంటాడు. అది కాదండి, మనం ఎంత తొందరగా విడిపోతే అంత బాగుంటుంది, ఈ జంజాటల్లో మీకు ఇబ్బంది ఉండదు, ఏముండదు, అయినా మీరు నన్ను కొట్టరు తిట్టరు, అయినా సరే ఏంటో అని చెప్పేసి అనుకుంటూ, సరేనండి నేను ట్రిప్కి వెళ్తున్నాను, మీరు వస్తారా లేదా అని అనేసి, అదేంటండి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటుంది మహా. మీరు మధ్యలోనే వదిలేసే వెళ్ళిపోతున్నారండి, నాకు ట్రిప్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పేసరికి చక్రి వెళ్ళిపోతాడు. తర్వాత మహా కూడా వెళ్ళిపోతుంది. చక్రి కానిస్టేబుల్ని కలుస్తాడు. సార్, తిరుపతి వెంకన్ని ఎలా వెళ్తాము? దర్శించుకోవడానికి వెళ్తాం, అలాగే మిమ్మల్ని కూడా దర్శించుకుందాం అంటే, నేను తిరుపతితో సమానమయ్యా, నీకేం కావాలి సహాయం అంటే, సార్ నాకు మహాలక్ష్మి మీ నాన్నగారి పేరు పెడదాము అంటే మహాలక్ష్మి నాతో విడాకులు కావాలంటుంది సార్, అందుకనే సార్ అని అనేసరికి, అది కాదయ్యా, అసలు ఏం జరిగింది ఏంటి అంటే, సార్ ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్ అని చెప్తాడు. సరేనయ్యా, నేను మహాలక్ష్మి ఫోన్ చేసి నేను చెప్తాను, సరేనా అని చెప్పేసి
అంటూ ఉంటాడు. ఇలా చాలాసేపు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మహాలక్ష్మి ఆధార్ కార్డు లేకుండా ఎలా చేశారని మహాలక్ష్మి డౌట్ వస్తుంది. రాను రాను చక్రి నిజస్వరూపాలు బయటపడతాయా, లేకపోతే ఇలాగే జరుగుతుందా, పొదరిల్లు సీరియల్ ఏం జరుగుతుంది అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. అసలు విడాకులు ఇస్తాడా, విడాకులు ఇవ్వకుండా జరుగుతుందా, అసలు కేశవకు తెలుస్తుందా, ఏం జరుగుతుందని మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.